శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడరి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 జూన్ 2026 నుండి 27 జూన్ 2026 అంటే ఏంటంటే ఈ వారం రోజులు జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, 12 రాసుల వారికి ఫలితాలు తెలుసుకుందామండి. మిథున రాశి వారికి ఎక్కడన్నా సరే వాళ్ళ అద్భుతమేనండి. నిజంగా మిథున రాశి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళకి గురుడు ద్వితీయ భావంలో ఉన్నంతకాలము వాళ్ళకి ఎప్పుడు భయపడ్డం కానీ బాధపడ్డం కానీ ఏమీ ఉండదు. పైగా ఇప్పుడు రఘుబుధులు మీ రాశిలోనే ఉన్నారు, అంటే బుధాదిత్య యోగంలో ఉన్నారు. తెలివిగా ఉంటారు, అదృష్టంగా ఉంటారు, మ్యాథమెటిషియన్గా ఉంటారు, సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా యాక్టర్గా ఉంటారు. యాక్టర్ అంటే నేను చెప్తాను కానీ మీరు వేరే దాంట్లో కూడా ఉండొచ్చు, అంటే డైరెక్షన్లో ఉండొచ్చు, ప్రొడ్యూసర్ ఇలాగే ఉంటాయి కదా, అలా ఉండొచ్చు. అంటే ఏంటంటే తెలివిగా, అదృష్టంగా, ఆనందంగా, తృప్తిగా రవి బుధులు ధనాన్ని ఇచ్చి తీరుతారు. వాళ్ళు ధనాన్ని ఇస్తూనే ఉంటారు. ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి, గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, కుటుంబంలో వృద్ధి. సెకండ్ హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ సెకండ్ భావంలో. ఫారిన్ డబ్బులకు ఆటంకాలు లేకుండా డబ్బు కలిగి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, బాబాయ్ అప్పులు చేయాలా ఫారిన్ వెళ్ళడానికి అవే ఉండదు, దొరుకుతాయి డబ్బులు. ఖర్చు కూడా అలాగే పెడుతూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు పెరగడము. అలాగే వేదశాస్త్ర విద్య, ద్వితీయంలో గురుడు అంటే వేదశాస్త్రం. 4th భావంలో ఉన్న గురుడు ద్వితీయంలో ఉన్న వేదశాస్త్రంలో బాగా, అంటే ఒకటి రాశులు ఉన్నాయండి, ఆ రాశుల తర్వాత చెప్తాను. ఆ రాశులు ఉన్న వాడు వేదశాస్త్ర విద్య వస్తుంది, కొంతమంది జరిగింది కూడా. సరే ఆ పక్క పెడదామండి. ఏదేమైనా మీ ధైర్యాన్ని బాగా ఉంటుంది. కేతువు బాగా ధైర్యాన్ని, అదృష్టాన్ని మీ వెంట ఉండి నడిపించే శక్తిని, మీ తమ్ముళ్ళను బాగుండేది చేయడము కేతు చేస్తూ ఉంటాడు. 4th భావంలో చంద్రుడికి శని దృష్టి. ఇక్కడే కదండి పాయింట్ అంతా. అంటే మీ అమ్మగారికి బాగుండదు అని క్లియర్గా చెప్పచ్చు. కొన్ని 2 రోజులు మాత్రమే, భయపడవలసిన అవసరం లేదు. చివరిలో 26 తారీఖు 27 తర్వాత మీ భూములు, అంటే రైతులు అంటాం, వాడికి నష్టం వస్తూ ఉంటుంది. భూములు కొనుక్కోలేకపోతుంటారు. సంగీతంలో ఉన్నవారికి, సంగీతం అంటే డైరెక్టర్స్, మ్యూజిక్లో ఉన్నవారికి వాళ్ళకి అవకాశాలు దగ్గరకు వస్తే ఆగిపోతాయి. వస్తున్నాయి అనుకుంటాం కానీ రావు. కానీ మీ సోదరి మనకు మాత్రం చాలా బాగుంటుంది. మీ అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా బాగుంటుందండి. సంతాన వృద్ధి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా శని చూడడం వల్ల, సప్తమ స్థానం చూడడం వల్ల కొద్దిగా మీ మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా ఆలస్యం అవుతుంది అంటాం కదా, వివాహాలు. అంతేకాకుండా మీరు భార్య భర్త విషయంలో కూడా దాంపత్య జీవితంలో దూరంగా ఉండడము, ట్రాన్స్ఫర్స్ ఇచ్చే వేరే వాళ్ళు ఉండడము, ఏదో వాళ్ళ అంటే ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. బట్ ఇలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ కోర్టు కేసుల్లో కానీ, లా సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండరు, అన్నీ సక్సెస్ అవుతారు. శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ ఏమీ ఉండవు. సేవకా జనం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలి, అలా చెప్పుకుని లేకపోతే మీరు చాలాసేపు పడుతుంది అనుకోండి. కానీ భాగ్యంలో గురుడు కూడా మంచిగా చేస్తాడండి, ఫ్లైట్లు ఎక్కువ తిప్పుతాడు. ఖచ్చితంగా చూసుకోండి కావండి, చాలాసార్లు చెప్తున్నా. వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో రాహుల్ అంటే డెఫినెట్గా వాళ్ళు ఫారెన్ వెళ్తారు, డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి డాక్టర్స్ బాగా సక్సెస్ అవుతారు. అలాగే వీళ్ళు అంటే రాహు ప్రభావం వలన కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు, టెలివిజన్ రంగంలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారికి, అదే కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వీళ్ళకి సిమెంట్ పరిశ్రమలు, రాహు ప్రభావం బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాడు. అంతేకాకుండా తీర్థయాత్రలు ఇస్తాడు. దశమంలో శని, కంటక శని అయినా సరే మంచి ఏం చేస్తాడంటే, శని ప్రభావం వలన గ్రామానికి, లేకపోతే మీ లీడర్షిప్ క్వాలిటీసు, లేకపోతే మీ ఆర్గనైజేషన్లో మీరు బాస్ అవ్వడము, లేకపోతే రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగాల్లో కూడా మీరు ఉండడము జరిగి తీరుతుంది. శని అంతటి వాడండి బాబు, మనగాడైనా మీకు కొద్దిగా అష్టమాధిపతి అయ్యాడు కానీ, లేకపోతే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సరే కుజుడు కూడా, అంటే జనరల్గా మీకు ఉద్యోగంలో ఏం ప్రాబ్లం ఉండదండి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగంలో ఉంటారు. ఉద్యోగం పోదు, మీ అంతటా మీరు మానేయాలి తప్ప ఉద్యోగం పోదు. నమస్కారం అండి, నా పేరు వాడరి ఆదినారాయణరావు. ఇంతకుముందే మన జాతకాలు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండి ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా
నేను అటెండ్ అవుతానండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటా, ఏదో మాట్లాడుతూ ఉంటా. అలాగే మీకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాస్తు సంబంధించిన డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. అసలు ముఖ్యంగా 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయవలసిన పూజలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ వారంలో చెప్పుకుందామండి. 12 రాసుల వారికి చేసుకోవాల్సినది చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెల అంటే 24వ తారీఖున దశమి వస్తుంది. ఆ దశమి అంటారంటే దశ పాప హర దశమి అంటాం. 10 రకాలైనటువంటి పాపాలు హరించే దశమి అంటాం. ఆ రోజు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే దానాలు చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు పగలు భోజనం చేయొచ్చు అనుకోండి, చేసి ఈవినింగ్ ఉపవాసం ఉండాలి. సో దశపాప హర దశమి లో ఉండడం వల్ల మన అంటే వాక్ ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా అంటాం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి పాపాలు. ఆ పాపాలని హరించే దశమి అంటాం మనం. ఆ రోజు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా అంటే దానాలు కానీ, దానం అంటే మంచినీళ్ళ దానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, బంగారం దానం కష్టం అనుకోండి, కొంతమంది అలా దానాలు చేసుకుంటూ ఉండడం. అలాగే శివుడి అభిషేకాలు, విష్ణువుని పూజించడం ఖచ్చితం. అంత పవర్ఫుల్ దశమి అండి బాబు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా జూన్ నెలలోనే వస్తుంది. దశపాప హర దశమి అంటాం. ఇట్టి పరిస్థితుల్లోనూ దశమిని వదలకండి. 12 రాసుల వారు చేసుకున్న పూజలు ఇవే. అందుకని విష్ణుమూర్తిని తులసి దళాలతో కానీ, లేకపోతే మల్లెపూలతో పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేది ఇది ఏకాదశి, పర్ఫెక్ట్ ఏకాదశి, చాలా బ్రహ్మాండమైన ఏకాదశి. అలాగే శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కదండి. అది ఒకసారి నేను చెప్తాను, వీడియోలో కూడా చెప్పుకుందాం. దశపాపహర దశమి తర్వాత శ్రీరామచంద్రుడికి సంబంధించినవి ఉన్నాయి. అదే కాకుండా మనము ఏకాదశి పూట కంప్లీట్గా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం వలన యమకింకర్లు భయపడతారట మన దగ్గర రావడానికి. ఎంత పవర్ చూడండి. అంటే విష్ణు ఆరాధన చేసుకోవాలి ఆ రోజు. అంటే మనం ఏమీ తినకుండా ఉండకూడదండి. ఫ్రూట్స్ తినచ్చు, పాలు తాగొచ్చు. అలాగే బియ్యం అంటే తెలుసుకుంటే రైస్ని భిన్నంగా చేయడం, అంటే ఒప్పిడి పిండి చేసుకొని ఉండలేని వాళ్ళు మార్నింగ్ అంటే మధ్యాహ్నం తినచ్చు, రాత్రి కూడా తినచ్చు. అంటే ఆ రోజు అన్నం తినకూడదు. అన్నంలో మనకి ఆ రోజు అన్నంలో రాక్షసులకు సంబంధించిన పవర్ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి అన్నం తినరు అంటాం, కానీ అన్నం తింటూ ఉంటుంది తప్పదనుకోండి. కొంచెం చిన్న దోషాలు అన్నీ పరిహారం అవ్వడం కోసం ఈ పూజలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా దశమి, ఏకాదశి 24వ తారీఖు, 25, 24th and 25th డేట్స్ మర్చిపోకండి. మీరు డైలీ రాసుకోండి. మిగతా రాసుకుంటారు కానీ మీ బ్రెయిన్లోనే ఉంది. సరే, మరి తర్వాత 27th శనీశ్వరుడు త్రయోదశి. శని త్రయోదశి పూట ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో, అంటే శనీశ్వరుడు పూజించడం అంటే మీకు తెలిసిందే, నూనెతోటి అభిషేకం చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, దీపం వెలిగించడము, స్వామివారిని ఖచ్చితంగా పూజిస్తూ ఆంజనేయ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఆయనకి ఒంటికి సింధూరం రాయించడం కానీ, వడమాల కానీ, లేకపోతే ఏమో తమలపాకులతో పూజలు కానీ, అలాగా ఆయన దగ్గర దీపం పెట్టి 11 ప్రదక్షిణాలు, 41 ప్రదక్షిణాలు శక్తి కొలత చేస్తూ ఉంటాం కదా మనం, నేను చేస్తుంటాం కంటే. అలా చేసిన వారికి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా పటాపంచలేపై అదృష్టం కలుగుతుంది. అదే రోజు శివాభిషేకాలు చేసుకోవడం మర్చిపోకూడదు. 24, 25 తారీఖులో లక్ష్మీదేవి అమ్మవారిని, విష్ణుమూర్తిని కొలవాల్సిందే. అలాగే శనివారం శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి. అమ్మవారిని పూజించాలి, లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. ఎంత పవర్ చూసారా. 24, 25, 27వ తారీఖుని, 26 శుక్రవారం అమ్మవారు. సో ఈ వారం మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు ఉంటారో వాళ్ళని పూజించండి. కానీ శనీశ్వరుని పూజించడం మర్చిపోకండి. 27 శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆయన పూజించడం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ త్రయోదశి కాబట్టి బ్రహ్మాండం పవర్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ముందర అన్నమాట చెప్పుకోవాలి. పౌర్ణమి ముందర వచ్చేటువంటి ఈ త్రయోదశి అని చెప్తాం. అలాగే దశమి, ఏకాదశి పర్ఫెక్ట్గా ఉన్నాయండి. మీరు చేసుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. దశ పాపాలు మనం చేసుకున్న 10 రకాలైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నీ హరించిపోతాయి హరి వల్ల. హరినామ సంకీర్తన చేసిన వాళ్ళకి, హరినామ సంకీర్తన అంటే నారాయణ అని, వాసుదేవ అని, గోవింద అని, హరి 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 అని పూజించిన వారికి కూడా పాపాలన్నీ హరించి తీరతాయని చెప్పి అంటాం. పైగా
ఈ రోజుని హరినామ కీర్తన చెయ్యాల్సిందే 100 నిమిషాలు. కానీ మనం ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ శ్రీహరి శ్రీహరి, మీకు నేను చెప్పేదే ఉందండి, మీరే నాకు చెప్తారు అనే అంత పవర్ఫుల్గా ఉంటుంది. మర్చిపోకండి అని చెప్పడం కోసము మీకుంది, గుర్తు చేయడం కోసము మీకుందంటే గుర్తుంది, గుర్తు చేయడం కోసమే చెప్పాను. సరేనా?